హాయ్ బాబాయ్. అదే బాబాయ్, శ్యామల ఆంటీ గారి తమ్ముడిని. రైలు ఫ్రెష్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదే బాబాయ్, మీరు ఎక్కడి నుంచి తెస్తారు అనుకుంటున్నారా? అదే బాబాయ్, మట్లపల్లి వెళ్ళాం కదా, అక్కడి నుంచి తెచ్చుకున్నాం. చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, తాజాగాని. ఏరి బాగున్న రైలు మేము సెలెక్ట్ చేసుకున్నాం. బాబాయ్, మీకు ఏమైనా డౌట్ ఉంటే పట్లపాలెం వెళ్ళి రైలు తెచ్చాం కదా బాబాయ్, వీడియో కింద లింక్ ఇస్తున్నాను చూడండి బాబాయ్. అది తెచ్చిన రైలు శుభ్రంగా చేసుకోవాలి. చేసుకోవడం అంటే చేయడం కూడా ఆర్ట్ ఉండాలి. ఆర్ట్ అంటే గుండెకే కదా బాబాయ్, చేయగల సస్తా నీట్గా. ముఖ్యంగా దాంట్లో నరం ఉంటుంది బాబాయ్. నరం అంటే మేత అవి పెడతారు కదా బాబాయ్, అది తీయకపోతే అస్సలు పచ్చడిగా ఎత్తుకున్నా కూర ఎట్టుకున్నా సరే చేదు ఉంటుంది. అది చేయడంలో టాలెంట్ అంతా అది తీసే దగ్గరే ఉంటుంది. మాత్రం మర్చిపోద్దు బాబాయ్, చేయడం మట్టుకు శుభ్రంగా చేయాలి. మా వాళ్ళు చూసారా ఒక్కొక్కరయ్యా నీట్గా ఎలా నరంలో అవుతున్నారో. చేసుకున్న రైలు శుభ్రంగా కడుక్కోవాలి బాబాయ్. కడుక్కోవాలంటే స్నానం చేయించాలన్నమాట. నీట్గా చేసుకుని నీట్గా కడిగి 1కి 3 సార్లు కడిగి ఒక దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న రైలు తెల్లగా నేనగలాడుతున్నాయి కదా బాబాయ్. ఇప్పుడు మనం అసలైనది స్టవ్ వెలిగించుకొని మంట పెట్టిన తర్వాత బాండీ పెట్టాలి బాబాయ్. బాండీ అంటున్నాడు ఏంటన్నా, కళాయి బాబాయ్. కళాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచి దాంట్లో దాల్చిన చెక్క, లవంగాయ, యాలక్కాయలు, జీలకర్ర కొంచెం డీప్ ఫ్రై చేయాలి బాబాయ్. ధనియాలు వేయాలి బాబాయ్. అమ్మా ఏంటమ్మా అలాగే చేస్తున్నావు, లిమిట్గా వేసుకోవాలి. మంట కూడా కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. డీప్ ఫ్రై అంటే డీప్ అయిపోవడం కాదు, అటు ఇటు కొంచెం గరిటెట్టి తిప్పుకోవాలి. మంట కూడా కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం కలర్ మారేలాగా వేయించుకుంటే సరిపోతుంది. కలర్ అంటే కలర్ కదా బాబాయ్, కొంచెం ఈ కలర్ మారాలి. మా వాళ్ళు చూసారా తెగ కలిపేస్తున్నారు. మంట తగ్గించుకొని ఈ కలర్ వచ్చేదాకా ఉంటే చాలు బాబాయ్. ఈ కొంచెం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవడం అంటే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారించుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మూత గట్టిగా పెట్టుకోవాలి బాబాయ్. ఇప్పుడు మిక్సీ దగ్గరికి వచ్చి మిక్సీకి పెట్టి దాని మీద అది కొంచెం మెత్తగా అయ్యేలాగా ఆడుకుంటే సరిపోతుంది. మెత్తగా అంటే మా వాడు గర్ర అని తిప్పేస్తున్నాడు. అలా కాదు బాబాయ్, కొంచెం చూసుకోండి. మిక్సీలో తిప్పండి, మిక్సీ పోగొట్టిసాడు. మెత్తగా ఆడుకోవాలి. మిక్సీ యాడ్ చేసి బాబు స్లోగా తీరా, కంగారు ఎందుకు, ఇలా చూసుకుని ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మా వాడు అల్లం కోస్తున్నాడండి. బాబు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎంత పెద్ద తీసుకున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడాలి బాబాయ్. బాబాయ్ నీళ్ళు వేయద్దు, పచ్చడి కదా పాడైపోతుంది. ఇప్పుడు చూడండి బాబాయ్, మా ఊడి తెస్తాడు. అలా ఉండాలి. వాడికి నచ్చలేదు, మళ్ళీ ఆడుతున్నాడు. వీడికి చెప్పాను బాబాయ్. నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయ రసం కూడా ఒక పాత్రలోకి పిండుకోవాలి శుభ్రంగా, పిక్కలు పడకుండా. నిమ్మకాయలు చూస్తారా ఎలాగ అంటున్నాయో సూపుగా బాబాయ్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను బాబాయ్. ఇలా పిండుకునేటప్పుడు మట్టుకు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పిండుకోవాలి బాబాయ్.
అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ అయిపోయింది. రొయ్యలు రెడీగా ఉన్నాయి. నిమ్మకాయ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మా శ్యామల ఆంటీ గారు అంటే మా అక్కండోయ్ పసుపు వేసి రొయ్యలు కలుపుతుంది. కొంచెం చీటి కూడా వేసుకొని ఉప్పు వేసి, ఉప్పు అంటే కల్లుప్పు కాదండి, సాల్ట్ వేసుకోవాలి. శుభ్రంగా మూడు కూడా మిశ్రమం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిసికేయకూడదండి, కలపాలి. కలిపిని అలా పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి మన బాండి అదే బాబాయ్ కళాయి పెట్టుకొని క్లీన్ చేస్తున్నాడు సరే. మా ఊరు శుభ్రం పరిశుభ్రతలో ఫస్ట్ ఉంటాడు బాబాయ్. రొయ్యలు అలాగా చూసుకుని అవి బాగా ఉప్పు పసుపు బాగా ఎక్కి చూసుకోవాలి. మా శ్యామల ఆంటీ గారు చూసారా, ఆ ఆంటీ గారు ఆంటీ అంటున్నావు ఏంటో నన్ను కొడుతుందేమో. ఆయిల్ ప్యాకెట్ బాబాయ్, వేరుశనగ నూనె బాండీలో అది కళాయిలో వేసుకొని కొంచెం ఈటెక్కేదాకా ఉంచుకోవాలి. అందులో ఆ రొయ్యలు ఇందాక కలిపిన రొయ్యలు ఆ నూనెలో వేసుకొని కలుపుతూ ఉండాలి, వేపుకోవాలి బాబాయ్. లేదంటే ఏమవుతుందంటే ఆ సైడ్ ఆ మంట సెగకి అంటుకుపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి. రొయ్యలో ఉన్న నీరంతా లాగేసుకోవాలి బాబాయ్, నూనె తేలాలి, అప్పుడు దాకా వేపుకోవాలి. హాయ్ శ్యామలాంటి గారు, అవడేంటి సీరియస్గా ఉన్నాడు, ఆవిరి తగిన ఉంటుంది. ఇలా ఆయిల్ తేలాలి, నీరు ఆపుకుంటుంది అన్నమాట. కొంచెం వస్తున్నారా, మా ఊరు చూపిస్తున్నాడు. అలా కలర్ మారేదాకా శుభ్రంగా వేగేలాగా చూసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. అది ఇప్పుడు చూడండి క్లియర్గా కనపడుతుంది. ఆయిల్ బాగా తేలింది కదా, ఆ నొరగ వస్తుంది కదా బబుల్స్, మనకు అదే చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఎంత బాగా వేగిందో, బాగా వేగింది, తీసేసాడు. బాబాయ్ ఇది అమ్మా పచ్చళ్ళ సీక్రెట్ మసాలా. ఆ నూనెలోనే, వేడిగా నూనెలోనే కొంచెం గరం మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు అలా వంటల కింద వేయకూడదు. మా బాబాయ్ కొంచెం వంటల కింద వేసాడు. కొంచెం మామూలుగా వేసుకోవాలి, అంటే మా బాబాయ్ టాలెంట్ ఫెలో కదా, అందుకే అలా వేసాడు. కలుపుతూ ఉంటాడు. పసుపు వేసి అలా తిప్పుతూ ఉండాలి. అలా కలర్ గోధుమ రంగు వచ్చేదాన్ని వేసి కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ ఎంత చూడటానికి ఎంత అందంగా కనపడుతుందో. ఎల్లుల్లిపాయ కొంచెం కసాపిసా అన్నట్టు దంచుకొని అది కూడా ఇంట్లో వేసుకోవాలి. మా బాబాయ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలీదు కదా, పడుతున్నాడు డ్రమ్స్. ఇందులోనే ఇందాక మనం మిక్సీలో ఆరుకుని పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. కారం, ఏ కారం అంటే ఏ కారం పడితే ఆ కారం కాదండి, పచ్చడికి వేరే కారం ఉంటుంది. అమ్మా అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి.
గట్టిగా తిప్పేస్తున్నారు. ఆ ఓడి చేయలాగింది, పక్క కూర్చున్నారు. అలా అయిన తర్వాత రైలు ఇందాక వేపు పెట్టుకున్న రైలు కూడా దాంట్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలి, తిప్పుతూనే ఉండాలి బాబాయ్. మరి టేస్ట్ కావాలంటే ఆ మాత్రం తీయాలి కదా బాబాయ్. కొంచెం ప్రాణం వేసినట్టుంది మా బాబాయ్కి. బాబాయ్ అంటే ఎవరు అన్నారా? నేనే బాబాయ్. ఆయి చెప్పే ఇంట్లో లేడులే. అలా అయిన తర్వాత తెచ్చి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకోవడానికి తిప్పుకుంటూ అలాగా తిప్పుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ కలిపేస్తే గుంట అయిపోద్దండి రెయ్యి, చూసుకోండి. అలా నిదానం కలుపుకుంటూ ఏం చేస్తున్నాడని చూస్తున్నారా? చల్లారుతున్నాడు బాబాయ్. ఇప్పుడు నిమ్మరసం కూడా అందులో కొంచెం వేసుకొని పిక్కలు పడకుండా చూసుకోవాలన్నమాట. బాగా కడుక్కోవాలి. నిమ్మరసం ఎప్పుడు వేయాలంటే బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూస్తుంటే చూసారా బాబాయ్ ఎలా ఉందో? నూరు అట్లా. ఒక విషయం చెప్తాను బాబాయ్. అమ్మ భోజనం అన్నారు, అమ్మ పచ్చళ్ళు అన్నారు. ఫస్ట్గా మనం టేస్ట్ చూసేది అమ్మ చేతి వంటాయి కదా, అందుకే అమ్మ పచ్చళ్ళు. ఒక్కసారి టేస్ట్ చూడండి బాబాయ్, మళ్ళీ మర్చిపోరు. తప్పులే ఉంటే కామెంట్ రూపంగా చెప్పండి, మేము సరి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. హాయ్ బాబాయ్. బాయ్.